వారి స్వాగతం సుస్వాగతం సార్. అలాగే ఈరోజే మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శివశర్మ గారికి, కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సిఐ ఆఫ్ పోలీస్ కుమారస్వామి గారిని సభాధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కరీంనగర్ జిల్లా కోకో స్టేషన్ ప్రధాన కార్యదర్శి మరి మహేంద్రరావు గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కరీంనగర్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ బాబు శ్రీనివాసరావు గారిని, శ్రీరాజ్ గారిని, అలాగే ఆడవ శ్రీనివాస్ గారిని వేదిక అలంకరించబోతున్నాం. అలాగే పెద్దపల్లి జిల్లా కోకో అసోసియేషన్ అధ్యక్షులు టి లక్ష్మణ్ గారిని ఎక్కడ కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దపల్లి జిల్లా కోకో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, డాక్టర్ వేరుపల కుమారస్వామి గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జగిత్యాల జిల్లా కోకో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిరిసిల్ల జిల్లా కోకో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్కే మహేంద్ర గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎస్ఐ ఆఫ్ పోలీస్ జగిత్యాల రమేష్ గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఖోఖో పోటీల్లో మన భారత మహిళల జట్టుకు కోచ్గా వ్యవహరించి ఈరోజు మన మధ్యన ఉన్న భారత మహిళల జట్టు కోచ్ శ్రీ నరేష్ గారిని వేదిక అలంకరించబోతున్నాం. అలాగే పెద్దపల్లి జిల్లా క్రీడా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వేరుపల సురేందర్ గారిని వేదిక అలంకరించబోతున్నాం. డాక్టర్ వేరుపల సురేందర్ గారు ప్లీజ్. మహేంద్ర గారు, లక్ష్మణ్ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మా తెలంగాణ ఖోఖో రెఫరెన్స్ బోర్డు చైర్మన్ అయినటువంటి సూర్యప్రకాష్ సార్ గారిని వేదిక నుంచి రావాల్సింది. ఈనాటి కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి సార్ గారికి మా ఖోఖో జిల్లా ఉమ్మడి ఖోఖో జిల్లా అసోసియేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను సార్. సరే, ఈ కార్యక్రమంలో ఖోఖోను ఆదరించాలని చెప్పి మీరు ఒకసారి మాకు ఈ గ్రౌండ్లో జరుగుతున్న ఒక టోర్నమెంట్కి ఒకసారి రావడం జరిగింది సార్. అప్పుడు మనకి వరల్డ్ కప్ అనేది ఇంకా అప్పుడే ప్రపోజల్స్ వెళ్ళిపెట్టి దానివల్ల వరల్డ్ కప్ జరగబోతుందని చెప్పి కూడా మీరు ఆ రోజు ఇంట్రడక్షన్ చేస్తున్న సందర్భంగా మీకు చెప్పడం జరిగింది. అందుకని ఖోఖో అనేది పురాతనమైన క్రీడ. ఆ క్రీడకు దొరుకుతున్నటువంటి ఆదరణలో కూడా మన వరల్డ్ కప్ నిర్వహించడం అనేది చాలా ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ఒక అంశం సార్. ఎన్నో వరల్డ్ కప్లో మనం చూసినాం సార్. వరల్డ్ కప్ క్రికెట్ సంబంధించినటువంటి కేజీ ఉన్నటువంటి క్రీడలు, ప్లస్ కబడ్డీ సంబంధించినటువంటి కేజీ ఉన్నటువంటి క్రీడలు, ఇప్పుడిప్పుడే పురాతనమైన గ్రామీణ క్రీడకు డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలో మొదటిసారిగా ఒక గ్రామీణ క్రీడను మన భారతదేశం తరఫున వరల్డ్ కప్ నిర్వహించినందుకు అందులో సార్ మన ఖోఖో మేనేజర్ కోచ్గా
ఇక్కడ ఇదే కార్యక్రమంలో మీరు ఇచ్చినటువంటి మాకు ఒక మాట ఇచ్చినటువంటి సందర్భంలో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ క్రీడాకారుడు అయినటువంటి నరేష్ మనకు మహిళల జట్టుకి కోచ్గా వ్యవహరించడం అనేది చాలా ప్రైడ్గా మేము కోరుకుంటున్నాం. ఈ వేదిక ఆశీనైనటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ సార్ గారికి, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి అధ్యక్షులు ప్లస్ ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ కుమారస్వామి గారికి, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకి ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోయల్ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా నిర్వహిస్తున్నటువంటి రవీంద్ర గారికి, అదేవిధంగా మిత్రుడు నాతోటి రమేష్ ఆర్ఎస్ఏ గారికి, అదేవిధంగా వేలుపుల సురేందర్ గారికి, ప్లస్ మన పిఠాసులు ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ ఉన్నటువంటి శ్రీనివాసులు, ఇద్దరు శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు ప్లస్ కార్యదర్శుల వారికి కూడా మా అసోసియేషన్ తరఫున మీకు స్వాగతం సుస్వాగతం సార్. ఈ కార్యక్రమానికి ఒక చిన్న కార్యక్రమం చేద్దాం, క్రీడాకారులను ఎంకరేజ్ చేద్దామని ఒక ఆలోచనని మేము సార్ దృష్టికి తీసుకోవడానికి వెంటనే ఒకటే ఒక మాట కాదనుకున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి వరల్డ్ కప్ జరిగినప్పటి నుంచి ఖోఖో క్రీడలకు సంబంధించిన ఏదంటే క్రీడా పోటీలు జరుగుతుంది. మనం ఈసారి ఒక ఇనిషియేటివ్గా తీసుకొని మన నుంచే మన యొక్క పెద్దలు కనుక కలిసినట్లయితే ఈ క్రీడను మనం బతికించుకున్న వాళ్ళమైతే నా ఉద్దేశం కొద్ది సారాధారలో వెళ్ళిన ఒక ఆలోచనను మన సురాచార్యంలోని నరేంద్ర సార్ దాన్ని తీసుకెళ్ళడానికి వెంటనే మీరు ఎంతమంది వస్తున్నారని చెప్పి ఒక మాట్లాడడం జరిగింది. సార్ పాత జిల్లాకు ఉన్నటువంటి ఏదైతే 4 జిల్లాలు మేజర్గా ఏర్పడాయో ఒక్కొక్క జిల్లా నుంచి 2 టీంలు వస్తుంది సార్. టోటల్ 8 టీంలు అయితే సార్ అని చెప్పడం జరిగింది. దానికి వెంటనే సార్ అండి ఎంతమంది స్ట్రెంత్ వస్తారు పిల్లలు సార్ మాట 120 నుంచి 150 మెంబర్స్ వరకు వస్తారు సార్ అని చెప్పడం చూడండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎప్పుడు చెప్పుడు తెలుసు సార్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుంటే దానికి సంబంధించింది అడిగినాక వెంటనే పిల్లలకు లంచ్ ఎట్లా అని చెప్పి అడిగిండు. ఆ లంచ్ సంబంధించినది మొత్తం నేనే వేరేస్తా అని చెప్పి ఒక సింగిల్ వాటర్ చెప్పుకోవడం సార్. ఎందుకంటే సార్ క్రీడాకారులకి ఎక్కడ ఎంతమంది సార్ క్రీడలకి అయితే ఫుడ్కి సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది సార్. ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి. ఎందుకంటే ఇది ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన ఒక ఆట సార్. ఆటకు సంబంధించిన సార్ మన ఫుడ్ అనేది కరెక్ట్ లేనట్లయితే క్రీడాకారులు కొన్ని డ్యామేజ్ సార్ వీక్నెస్ అయి కూడా గెలవాల్సిన టీంలు గెలవకపోవడము, ఆ లోకల్ యొక్క ప్రాంతీయ విధానంతో వాళ్ళ ఫిట్నెస్ పరంగా ప్లస్ ఫుడ్ పరంగా మంచి ఫుడ్ తిని గెలిచాల్సిన గెలవకపోవడం వేరే టీంలు గెలిచే అవకాశం చాలా కొంత ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు పెద్దలు ముందుకు వచ్చి క్రీడాకారులందరికీ అందరూ సమానమే, తినేటువంటి ఫుడ్లో ప్రతి ఒక్కరు సమానమైనటువంటి ఫుడ్లు కల్పించే వాళ్ళందరినీ ఈ ఆటను ఎంకరేజ్ చేయాలని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయం కూడా మా ఉమ్మడి కర్మచారుల తరఫున మేము చాలా సంతోషిస్తున్నాం సార్. మా తరఫున కూడా మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సెక్రటరీ బోర్డు సంబంధించిన ఎవరైతే మన చైర్మన్ సార్ ఉన్నారో మన సూర్యప్రకాష్ సార్ కూడా మాట్లాడవలసింది సార్. థ్యాంక్ యూ సార్.